బాలే పుటమరాటే బాలాటలాడి రాజా బాలాటలాడి బాల మీద వల్ల బ్రహ్మ కళ్యాణి రాజా కళ్యాణి పెసరు కట్టని పెండల మత రాజా పెండల మత పెదవా బల్లి కొండ చన్నవాడు కృష్ణ సుతన్నవాడు చన్నవాడు కృష్ణ సుతన్నవాడు రాజా శివన్న వల్లి కండ చన్నవాడు కృష్ణ సుతన్నవాడు రాజా నిలబెట్టిండు రాజా మరి కాగేమ గంగ తలకు పోసింది గంగ అంటముంటువా పేటి అందాల గంగ గాని మరి గంగ ప్రార్థన తెల్లారవదు పొద్దుకోవదైన గాని మరి కుమర వెళ్ళి మల్లన్న మర్యాద పొడిసె పొడిసె గంటలు సామి కుమరయ్య నువ్వు పొడిచినావు పొద్దు సామి మల్లన్నలో సరిపోతుందా సరిపోతుందా కుండతోటి బోనాలు స్వామి మల్లన్న కుండది బాల స్వామి మల్లన్న కుండతోటి బోనాలు స్వామి మల్లన్న కుండది బాల స్వామి పుణ్యమల కట్టిన స్వామి మల్లన్న పడిసినా వద్దు స్వామి మల్లన్న మరి కోరెల్లి మల్లన్ననే కోరెల్లి వల్ల సంగతి కోరెల్లి గుర్తున్నటువంటి ఒక బట్ట వేసుకుంటే గంగరెల్లికిల్లా కోరెల్లి వల్ల సంగతి మరి కోరెల్లి గుట్టలనే ఉండదు కానీ కొండగట్టు అందల్లా మరి ఎట్లు కరడు కొండగట్టు గట్టు మీద కాల వేద ఓనా గల్ల మాలవాడ ఓనా గల్ల సరిపోతుందా మా చెత్తలే మరి కొండగట్టు అంజల్లే కొండగట్టు అంజల్లు మరి అదటువంటి కొండగట్టు గట్టు కాడా 21 రోజు 11 రోజులు 21 రోజు మాల నేర్చుకుంటా రామనామ భజన నేర్చుకుంటా రామనామ కీర్తన చేసుకుంటా మరి కొండగట్టు అంజల్ల మర్యాద కొండగట్టుగా ఉండని అని
మరి ఎడబాల దుర్గమ్మ సంగతి మరి ఎట్లా కలదు అమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ కబడి రత్తి జగత్ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ కబడి రత్తి జగత్ దుర్గమ్మ హక్కుల తోటల కాకల కరణ వాడే దుర్గమ్మ హక్కుల తోటల కాకల కరణ వాడే దుర్గమ్మ ఎల్లడి బయలు ఎకవే బరమ యపైసని సైనమ్మ ఎల్లడి బయలు ఎకవే బరమ యపైసని సైనమ్మ అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ కబడి రత్తి జగత్ దుర్గమ్మ ఎల్లడి బయలు దుర్గమ్మ మౌలే రత్తి దుర్గమ్మ ఎల్లడి బయలు దుర్గమ్మ మౌలే రత్తి దుర్గమ్మ మరి ఎల్లడి బయలు దుర్గమ్మ సంగతి మరి ఎక్కడనే ఉండని కానీ మరి అటువంటి వెంబడాల రాజన్న మరి ఎట్లా గలడు అన్న రాజన్న అన్న రాజన్న అన్న సిల్లి రాజన్న అన్న రాజన్న సిల్లి రాజన్న ఉదయం సౌండ్ ఎక్కువ పెడతాయి హక్కుల పూజలట ఓరజల్ల అన్నాల పూజలట ఓరజల్ల హక్కుల పూజలట ఓరజల్ల అన్నాల పూజలట ఓరజల్ల కొడుకుల వారి గట ఓరజల్ల కొడుకులని తువట ఓరజల్ల అడిగిన వారి గట ఓరజల్ల మరి ఏంలాడ రాజన్నదే ఏంలాడ రాజన్న సంగతి ఏంలాడ గుల్లగడ తందగడ ఎక్కడ ఉన్నది కానీ మరి గొల్ల గోపాలను మర్యాద మరి ఎట్లా కలది గోవిందరారా గోపాలరారా మా పాలి దేవుడా మందర గిరిధరా 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 మధ్యహతారా వెతి సుత్తి సందులా గుండి మధ్యహతారా వెతి సుత్తి సందులా గుండి మధ్యహతారా వెతి సుత్తి సందులా గుండి తెలుగు వేదాలు రండి బ్రహ్మకపై మరి ఎట్లా కలది ఎవరెల పట్నాలు అథమవరవరమ వాళ్ళెలుగున్నారే రమవరవరమ చూడలేరే అది హరి హరి రఘునందనా అవలాలా
నా అవ్వలక్క తాతలు ముత్తాతలు మూలకున్న ముసలమ్మలు రామానక దేనికి వచ్చిర్రు. నా తల్లులు కాదు, నా తండ్రులు కాదు, నా వరాలు కాదు, ఎంత బంగారు మొఖాలు నావలి వచ్చిన అయితే కాలకుండా కూకురని బాంచింది. ఉడకపోతుంది బయటకు వచ్చి చల్ల కూర్చున్నారు. అది ఆ పని ఈ పని రెండు అవుతాయి. అట్లనా వారి ఈ కలకుంట గ్రామం లోపల గింత ఉన్న 6 మంది టీవీ చూసిన కన్లాయే, సినిమా చూసిన కన్లాయే, మొయ్యి రేకులు సీరియలొస్తే మొగన్ని మర్చిపోయే రోజులు వచ్చినాయి. భార్య మన సీరియలొస్తే భర్తను మర్చిపోయే రోజులు వచ్చినాయి. గంత గమ్మత్తులు వచ్చిన ప్రపంచము, టీవీల ప్రపంచము. నవలాలా టీవీలు ఇప్పుడు పుట్టినాయి, టేప్ రికార్డులు పుట్టినాయి, బండ్లు బైకులు సెల్ ఫోన్లు ఇప్పుడు పుట్టినాయి. కానీ రామాన్న కథ ఇప్పుడు పుట్టలేదు, అప్పుడు పుట్టలేదమ్మా. వ్యాపార యుగములో కుల గోపాల కృష్ణుడు పుట్టినప్పుడు యొక్క రామాయణ కథ పుట్టింది. అది కన్న 104 పత్తి కంకట పళ్ళు 104 కంకట పళ్ళు పుట్టినప్పుడు నన్ను కులదేవ బాంధలు అయ్యో నన్ను 104 కులదేవతలు పుట్టినప్పుడు ఈ యొక్క రామాయణ కథ పుట్టిందయ్యా. ఓ పెద్దలాలో అది రాములు భార్య సీతమ్మను రావణసుడు తీసుకపోలేడా. రాములు అడవి లోపల చెక్క వేని వేసుకుంటూ వేయండు సీత కోసం అయ్యా. రామ 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 అనుకుంటా అడవి లోపల వెళ్ళిపోయినప్పుడు రాముని బదులు ఎవరున్నారు? ఆకాశం అంజనేయుడు కాళ్ళకు సంఖ్యను వేసుకొని ఆలకించిన రామాన్న భజన. ఎందుకు అరే రామాన్న పవిత్రమైన శబ్దం వినబడుతుంది. పవిత్రమైన రామన్న పలికినవడైనా పాపగారి పాదాలైనా కదిలిపోతాయేమో అని కాళ్ళకు సంఖ్యలు వేసుకొని ఆలకించినట రామాన్న భజన. అందుకే అన్నారు ఎవరాల ఆంజనేయుని కన్నా హరిభక్తులు లేడు, ఏమన్నా పద్యానికి వేదులు లేదు, రావణ పుష్పుల కన్నా రాదు లేడు. ఈ యొక్క రామాన్న పద్యానికి తిరుగులేదట. వారి పిల్లగా పెద్దలకందరు సింగల్ నమస్కారము, పిల్లలకు మాత్రం డబల్ నమస్కారం. ఎందుకంటవా మనం ఏ ఊరి పోయినా, ఏ పల్లె పోయినా, ఏ జిల్లాకు మనం పోయినా పెద్దలకు ఒకసారి నమస్కారం చేస్తే వాళ్ళు నిశ్శబ్దం అయిపోకుంటారు. ఇక పిల్లగాల డబల్ నమస్కారం చేయకపోతే పిల్లగాలు అక్క అల్లరి చేస్తుంటే ఇక్కడ మన కథ చెప్తుంటే కుసున్న పెద్ద మనసు లేదు, మస్తం పట్టదు కాబట్టి కిస్కింద కోలాసం లేదు, కోట్లకే మన కతిక్తనే ఉంటది. అందుకోసమే రామ 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 అని ఏ మానవుడు దినము చరించిన అను కర్మం బెదలుగునమ్మా అనరే రామరసము సాగరా రామరసాన్ని అన్నడయ్య తేగరాజు. బాగుంటే ఇస్తి బరణ్ణి తలగల నడగల గుడుంబ కాదు, రామరసము దాగు అనరా నోట అనరా నోట అనరా. అనకున్న ఈ పాప కాల్చంతో ఈ పూట వినరా. రామ రామని ఎవరైతే అంటారో, రామ రామని ఎవరైతే చెప్పిస్తారో, రామ రామాని ఎవరైతే శబ్దం చెప్పంగా నిశబ్దం ఎవరైతే ఊకుంటారో తన పాపాలు తారాగుదలు నడుదలు. ఓ పెద్దలలో ఎందుకు ఎలా బాలం బాలవ రాంగేమన్నా వంట రాంగేమన్నా తెచ్చిందా, గోంగేమన్నా వంట అయిందా? ఏమీ వంట పోలే. తల్లి గర్భం నుంచి తరము దేడు ఎవడు పోయట్నాడి అంటే ఏము రాదు. కోట్ల శ్రీమంతం ఉంటే కొంపల్నే తూట్లు పడుకుంటూ ఉంటది. కాట్ల పెట్టినాడు కాసైన మన ఎంబడి తిరిగి రాదు. ఎందుకయ్యా ఇలా బాలవ చచ్చిపోయింది 20 గొర్రె పోసింది పోయిన పెడతారు, బుక్కెత్తుకెళ్ళి దాకా భోజనం చేస్తారు, చేతులు మూతులు కట్టుకుని ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. అది లెక్క కాదు. సజ్జన తల్లి బాలవ పేరు మీద అరగంట సేపు 5 నిమిషాలు, అర్ధగంట సేపు గాని అరగంట సేపు గాని రామరామని శబ్దం చేస్తే సజ్జన బాలవ ఒక్కొక్క మెడ స్వర్గలోకంలో పరమేశ్వరు పాదల కమర జ్యోతి వెలుగా అని తనగన్న కొడుకులు తనగన్న బిడ్డలు మనమరాళ్ళు బంధు బలవత్తం కనిపించి 5,000 కట్టం ఇచ్చి కథకు సెలిపెట్టి
ఎక్కడ పోతువే తల్లి బాలమ్మ ఏ రాజ్యం వెళ్ళిపోతువి ఏ దేశం వెళ్ళిపోతువి నువ్వన్న కొడుకులు నువ్వన్న బిడ్డలు మనవరాళ్ళు కొడుకులు కూడా చూస్తున్నా ఏ తవ్వనత్తవాని బాలమ్మ